చేయడం జరిగింది. ఇవాళ 1:05 ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయితే ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉన్నారు. మనతో మాట్లాడారు. మేడం చెప్పండి, ఈ ప్రమాదాన్ని ఎలా చూస్తారు? ఒకటండి, ఈ ఆలగడ్డ ప్రాంతంలో ఈ మధ్య యాక్సిడెంట్స్ ఎక్కువ అవ్వడం అనేది మనం అందరం చూస్తున్నాము. గతంలో కూడా ఒక బస్ యాక్సిడెంట్ అవ్వింది. దానికన్నా ముందు ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. దాదాపుగా ఈ 2 నెలల్లోనే 8 మేజర్ యాక్సిడెంట్లు అవ్వడం జరిగింది. ఎన్హెచ్ వాళ్ళకి గట్టిగా మేము ఫస్ట్ నుంచి చెప్పడం వస్తుంది. ఏమనంటే బడ్జెట్ లేదు, మేము పైనుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి దాటేస్తున్నారు. మొన్న గట్టిగా పట్టుకుంటే ఈ సీసీ కెమెరాస్, కొన్ని ప్లాంటేషన్, రోడ్ డైవర్షన్ కొన్ని చేసినారు. ఇప్పుడు కూడా అడుగుతున్నాము, ఏమంటే వాళ్ళ రూల్స్ ప్రకారము ఇంకా కొంచెం వైడింగ్ చేసినప్పుడు మాత్రమే డివైడర్ హైట్ పెంచుతామని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఇది యాక్సిడెంట్ జోన్గా చూసి తప్పకుండా ఇక్కడ బ్లాక్ స్పాట్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ డివైడర్ హైట్ కూడా పెంచమని చెప్పి మేము వాళ్ళని డిమాండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా ఉండాలంటే ఎన్హెచ్ వాళ్ళతో పాటు ఏదైతే అవగాహన ప్రోగ్రామ్స్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా చెకింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ దురదృష్ట సంఘటన ఈ ప్రాంతంలో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి మేము కూడా డిపార్ట్మెంట్తో సహా వీళ్ళతో కూడా అడగడం జరుగుతుంది. డెఫినెట్గా అవగాహన ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి. ఈ డివైడర్ హైట్ పెంచడానికి ఏం కావాలో దాన్ని కూడా ప్రపోజల్స్ తయారు చేసి పంపించమని చెప్పడం జరుగుతుంది. చిన్నటేకూరు ఘటన తర్వాత మనం చూసి ఈ ప్రాంతంలోనే సుమారుగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులే ప్రమాదానికి తెల్లవారుజామున గురైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కువ ప్రమాదాలకు గురవుతుంది? అంటే దానికి ఒక్కొక్క దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది ఇప్పుడు ఏదైతే ఈ ప్లాంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల నైట్ టైం విజన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నిన్న జరిగిన ఘటన చూసుకుంటే టైర్ బర్స్ట్ అయింది. ఇప్పుడు టైర్ బర్స్ట్ అని కంట్రోల్ తప్పిన దానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దాన్ని కొన్ని కంట్రోల్ చేయలేము. కాకపోతే ఏంటంటే ఈ డివైడర్ కొంచెం హైట్ ఉండింటే ఇటువైపు అంటే ఆపోజిట్ డైరెక్షన్ రాకుండా ఉండడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పి మనం అనుకోవడమే తప్ప కొన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం, కొన్ని మనం కంట్రోల్ చేయలేము. సో ఈ ఘటన మాత్రం నిన్న టైర్ బస్ అనే దానికి ఇవ్వడం చేసేదానికి లేకుండా, కానీ దురదృష్టం ఏంటంటే ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సాయం చేస్తే కుటుంబంకి బాగుంటుందని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అంటే ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేస్తుంది అధికార పార్టీ నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ, తర్వాత దాన్ని పట్టించుకునే దాఖలు లేవు. ఈ లైసెన్స్ చూడలేదని ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా అయినా మొదటి నుంచి కూడా మీరు దీంట్లో కాంట్రవర్సీ వెతకాలంటే వెతకచ్చు, కానీ మీరు 10 రోజుల క్రితము నేను పోలీస్ డిపార్ట్మెంట్తో ఎన్హెచ్తో మీటింగ్ పెట్టుకున్న సంఘటనలు బయటికి రావు. కరెక్ట్గా యాక్సిడెంట్ అయినప్పుడు నేను వచ్చానని చెప్తున్నాను. నేను ఆ మీటింగ్ పెట్టినప్పుడు మీరు రావట్లేదు, మీరు చూపెట్టట్లేదు. అది ఒక పాయింట్. ఆల్రెడీ ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు అవుతున్నాయని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా. ఎందుకు ఈ హైవే రావడం వల్ల మనకి ఆలగడ్డ ప్రాంతంలో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో నేను అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎన్హెచ్ అంటే పైన వాళ్ళ సెంట్రల్ నుంచి రావాలా, వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఏవో ఉంటాయని చెప్పి చెప్తున్నారు. గట్టిగా మొన్న పట్టుకుంటే కొన్ని పనులు చేయించుకోవడం జరిగింది. ఆలగడ్డ మీరు సర్కిల్ దగ్గర, చాగల్మరి సర్కిల్ దగ్గర చూసుకుంటే ఇంతకుముందు సీసీ కెమెరాస్ కూడా లేవు. ఇప్పుడు 23 సీసీ కెమెరాస్ మేము గట్టిగా ప్రెషర్ పెడితే రావడం జరిగింది. కింద అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ కొన్ని రిక్వైర్మెంట్ ఆల్రెడీ నా లెటర్తో నేను ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అడుగున్నాడు ఎన్హెచ్ వాళ్ళకి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు అడగాల్సింది నేను ఎందుకు వచ్చాను కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారని ఎన్హెచ్ వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయండి. ఈ ప్రమాదాలు చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకి ఎలాంటి సాయం అందించబోతుంది ప్రభుత్వం? మీరు ఏం డిమాండ్ చేయబోతుంది? ఇప్పుడు ఫస్ట్ మన మెయిన్ ఫోకస్ ప్యాసింజర్స్ని ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ రావడము, తర్వాత కలెక్టర్ గారితో, సీఎం గారితో మాట్లాడి చనిపోయిన వ్యక్తులకి ఏమి చేయాలనేది, తర్వాత ఇప్పుడు ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులు అవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని చెప్పి మేము కూడా అడగడం జరుగుతుంది. ప్రధానంగా సంఘటన స్థలాన్ని పరిశీలించడం, ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన మీద పూర్తిగా దర్యాప్తు చేస్తాం, మృతుల కుటుంబాలు ఆదుకుంటామని ఎమ్మెల్యే చెప్పేటప్పుడు విడుదల చంద్రశేఖర్తో హుసేన్ ఆటో, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.